బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురించిన బిగ్ అప్డేట్ ఇది. రేగా కాంతారావు ఒక వివాదంలో చిక్కుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనపై లైంగిక వేధింపులు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. రేగా కాంతారావుపై ఈ కేసును కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతి ఫస్ట్ నాంపల్లిలోని కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు ఈ ఏడాది జూలై 26న రేగా కాంతారావుపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 2022లో రేగా కాంతారావు తనకు పరిచయం అయ్యాడని, కొత్త యూట్యూబ్ ఛానల్ పెడతామని నమ్మించారని ఆమె ఆరోపిస్తున్నారు. అమీర్పేట్లో ఒక ఫ్లాట్ కు పిలిచి పెళ్లి చేసుకుంటారని చెప్పి లైంగికంగా వాడుకున్నారని కూడా కంప్లైంట్ చేసింది. ఆవిడ తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫోటోస్, వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేశారని పోలీసులకు చెప్పింది. ఆవిడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో 4 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారు అన్నది యువతి ఆరోపణ. ఈ ఆరోపణలతో రేగా కాంతారావుపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ అబద్ధాలని అంటున్నారు రేగా కాంతారావు లీగల్ టీమ్. దీనిపైన ఆయన హైకోర్టు కూడా వెళ్లారు. క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ కేసులు పెట్టారు అని రేగా కాంతారావు అంటున్నారు. దీనిపై ఆయన సత్తాదన్నట్టు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు. మరి దీనికి సంబంధించిన ఇటు విచారణ కూడా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. పంజాగుట్ట పిఎస్ లో రేగా కాంతారావుపై ఈ కేసు నమోదైంది. మొదటిగా నాంపల్లి కోర్టుకు వెళ్ళింది. ఆ యువతి తనకు సంబంధించి లైంగికంగా వాడుకున్నారని, ఆ తర్వాత 4 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారు అంటూ కూడా ఆవిడ కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈరోజు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. మా ప్రతినిధి రానా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రానా, రేగా కాంతారావుపై నమోదైన కేసు గురించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు? నేను అమాయకుణ్ణి అని రేగా కాంతారావు అంటున్నారు, కానీ ఆ అమ్మాయి రేగా కాంతారావు నన్ను మోసం చేశారు, శారీరకంగా వాడుకున్నారు అని ఆమె చెబుతోంది. రోహిత్ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ తత్వం నడుస్తుందని కూడా బాధిత మహిళ చెప్తూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ పంజాగుట్టలో పాటు అలాగే అమీర్పేటలో కూడా ఫ్లాట్లో కూడా నన్ను అక్కడే పెట్టారు. మేమిద్దరం కూడా కో లివింగ్ చేసాం. అయితే 45 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆయనకి రేగా కాంతారావుకి 22 సంవత్సరాలు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటామనేసి కూడా ఆయన గతంలో కూడా ప్రశ్నించారు. కాకపోతే మా ఇద్దరి వల్ల కూడా ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. గొడవలు జరిగిన తర్వాత మేము సపరేట్గా ఇక్కడే కో లివింగంలో ఉన్నామనేసి కూడా ఆమె చెప్తుంది. దాంతోపాటు అతను పెట్టినటువంటి ఈ టార్చర్ వల్ల కూడా నేను ఇటు షీ టీమ్స్కి వెళ్ళాను. షీ టీమ్స్ వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారని కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు ఒక కాంట్రాక్టర్ మా మధ్య కొంతవరకు రాయబారం చేశారు. దాంతోపాటు నాకు ఒక ప్లాట్ ఇప్పిస్తాను, దాంతోపాటు రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిస్తారని కూడా డబ్బులు కూడా తీసుకున్నారని కూడా బాధిత మహిళ ఆరోపణలు చేసింది. అయితే కొంతవరకు కూడా ఎవిడెన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆయనతో సంభాషణ సంబంధించిన ఆడియోలు కానీ, దాంతోపాటు వాట్సాప్ చాటింగ్లు కానీ ఇవన్నీ కూడా పోలీసులకి ఆమె ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఎంతవరకు డబ్బులు ఇచ్చారని దానిపై కూడా స్క్రీన్ షాట్స్తో పాటు కూడా ఆమె అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇప్పటికే పోలీసులకి ఆమె సమర్పించారు. సో దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు రేగా కాంతారావు పైన ఇప్పుడు సెక్షువల్ అసాల్ట్ దీని మీద కేసులు నమోదు చేశారు. దాంతోపాటు చీటింగ్ కూడా కేసులు నమోదు చేశారు. కాబట్టి ఇవాళ హైకోర్టులో అతనికి క్వాష్ పిటిషన్ వేశారు. సో ఊరట లభిస్తుందా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్గా 11 గంటల ప్రాంతంలో ఈ పిటిషన్ అయితే విచారణకైతే రాబోతుంది. రోహిత్, రాణా, మొత్తానికి రేగా కాంతారావుపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్, స్క్రీన్ షాట్స్ ను సైతం ఆవిడ సమర్పించినట్టు తెలుస్తోంది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఈ మధ్య కాలంలో ప్రజాప్రతినిధులు, అధికారులపై ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. గతంలో కూడా చాలా మంది ప్రజాప్రతినిధులపై వచ్చి మన అరవ శ్రీధర్ పై కూడా చూసాం ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు రేగా కాంతారావు తన ఇన్నోసెంట్ అంటానికి ఎటువంటి ఆధారాలు చూపిస్తారు? క్వాష్ పిటిషన్ కు సంబంధించిన విచారణ కూడా ఈ రోజు జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ కవర్ అవుతూ ఉంటాయి. ఇక